బ్రేకింగ్ చూస్తున్నాం. ఓ హోటల్లో కస్టమర్ ఆర్డర్ చేసిన ఇడ్లీలో బొద్దింక ప్రత్యక్షమైంది. నెల్లూరులోని మురళీకృష్ణ హోటల్లో కస్టమర్ సాయి ఇడ్లీ ఆర్డర్ చేశాడు. ఇడ్లీలో బొద్దింక రావడంతో షాక్కు గురైన కస్టమర్ హోటల్ సిబ్బందిని ప్రశ్నించాడు. అయితే హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరిగింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు కస్టమర్ ఫిర్యాదు చేశాడు. ఇటువంటి హోటల్స్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. పూర్తి వివరాలని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెన్నై మొత్తానికి నెల్లూరులో ప్రముఖ హోటల్ అంటాం మురళీకృష్ణ హోటల్. సో మురళీకృష్ణ హోటల్ ఈ రోజు ఉదయాన్నే ఇటు సాయి అనే వ్యక్తి అతనితో పాటు 4 సంవత్సరాల చంటి బిడ్డను కూడా తీసుకు వెళ్ళడం జరిగింది హోటల్ కి. అయితే అక్కడ అన్ని రకాలైనటువంటి తిండి పదార్థాలు చాలా తినడానికి రుచికరమైనటువంటి వంటకాలు అక్కడ వండుతారనేది నిజవరిగిన సత్యం. అయితే ఈ రోజు ఉదయం మనం చూస్తే మురళీకృష్ణ హోటల్ నిర్వాహం ఒక్కసారిగా కూడా కస్టమర్ ని బెంబేలెత్తే విధంగా చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం ఆయన ఇడ్లీ సాంబార్ తనతో వచ్చినటువంటి ఆ బిడ్డకి ఇడ్లీ సాంబార్ ఆర్డర్ చేస్తారు. సో ఇడ్లీ సాంబార్ ఆర్డర్ చేసి సగం తినగా మధ్యలో ఒక్కసారిగా ప్రత్యక్షమైనటువంటి బొద్దింక ఏదైతే బొద్దింక కాక్రోచ్ ఉందో సో అది కనపడడంతో వెంటనే ఆ బాబు తండ్రికి చెప్పడం జరిగింది. తండ్రి వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే హోటల్ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు చూపించి ఏంటి ఇది ఇంత బ్రాండ్ ఉన్నటువంటి హోటల్లో కనీసం సేఫ్టీస్ మీరు ఉపయోగించరా, ఇలాంటి కీటకాలతో ఉన్నటువంటి బొద్దింకలు అయ్యుండొచ్చు లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి పురుగు పదార్థాలు పెడితే ఎలా అనేది కూడా ఆయన వాళ్ళ ఎవరైతే సొంత కన్న బిడ్డ తినడంతో ఇంతకు ఏమవుతుంది అనేది ఒక ఆందోళన అయితే చెందాడు. ఎందుకంటే 4 సంవత్సరాల బాబు బొద్దింక ఉన్నటువంటి ఆ పదార్థాన్ని తినడం, ఏదైతే వామిటింగ్స్, ఏదైతే కొన్ని విరోచనాలకు సంబంధించినటువంటి ఏదైతే సిమ్టమ్స్ కూడా ఉంటాయనేది తండ్రి ఆవేదన. సో అక్కడ హోటల్ నిర్వాహకులకి మాట్లాడడం జరిగింది. అప్పుడే వెంటనే హోటల్ నిర్వాహకులు చెప్పినటువంటి పొంతలేని సమాధానంతో ఆయనకి కాస్త ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితుల్లో వెంటనే ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులకు అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులకు ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తానికి మురళీకృష్ణ హోటల్ సిబ్బంది నిర్వాహం అనేది చాలా వరకు ఘోరాతి ఘోరంగా ఉందని చెప్పి అక్కడ సాయి అనే ఒక కస్టమర్ ఆవేదన చెందారు. ఆయన డైరెక్ట్ గా హోటల్ వద్దకే వచ్చి మీడియాతో మాట్లాడడం జరిగింది. ప్రైమ్ లైన్ తో కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళు ఉదయం నాతో ప్రవర్తించినటువంటి ప్రవర్తన నాకు నచ్చలేదు. ఇలాంటి ఫుడ్ అండ్ సేఫ్టీకి సంబంధించినటువంటి లోపల ప్రికాషన్స్ ఏదైతే ఉంటాయో తరచూ ఇలాంటి ఎవ్రీడే క్లీన్ చేసుకోవాల్సినటువంటి ఒక బ్రాండ్ ఉన్న హోటల్లో క్లీన్ చేయకపోవడం వల్ల ఈ బొద్దింకలు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఏదైతే సాంబార్ ఇడ్లీలో బొద్దింక ఉందంటే ఆ బొద్దింక ఉన్నటువంటి ఆహారాన్ని ఎంతమంది తినుంటారు అంటే అవి వైరస్ చెందినటువంటి వైరస్ కి అనుకూలమైనటువంటి బొద్దింక అని చెప్తారు. ఎందుకంటే బొద్దింక ఉన్నటువంటి పదార్థాన్ని ఏదైనా తిన్నా కూడా ఫంగస్, వైరస్, కలరా, మలేరియాకు సంబంధించి వామిటింగ్స్ అదేవిధంగా విరోచనాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఆ తండ్రి ఆవేదన పడ్డాడు. దీని మీద పూర్తి స్థాయిలో కూడా అధికారులు ఎప్పటికెప్పుడు కూడా ముందస్తు వెళ్లాలా. ఏదైతే ఈ హోటల్ కు సంబంధించినటువంటి నెల్లూరు వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక హోటల్స్ లో ఈ యొక్క ఏదైతే ప్రికాషన్స్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోవట్లేదు. దీని మీద వెంటనే కూడా అధికారులు యాక్షన్ తీసుకోవాలి. వెంటనే నెల్లూరుకు సంబంధించినటువంటి అనేక హోటల్స్ మీద దాడులు జరగాలంటే కూడా ఆ తండ్రి ఆ కస్టమర్ ఎవరైతే ఆవేదన చెందినటువంటి పరిస్థితిలో మీడియాతో మాట్లాడడం జరిగింది. చంద్ర, రైట్ నరేష్, థ్యాంక్ యూ. వచ్చింది కాదు ఇది కరెక్ట్ కాదు కదా. సాంబార్లో పైనుంచి అలా పడుతుంది, పైనుంచి ఏమన్నా పైన అంటే వాళ్ళు క్లీనినెస్ మెయింటైన్ చేయట్లేదా? లేదండి, మార్నింగ్ నాకు ఎవరు కంప్లైంట్ చేయాలో తెలియదు. సో మా ఫ్రెండ్ 10th వార్డ్ కార్పొరేటర్ ప్రేమకి ఫోన్ చేశాను. సో వాళ్ళు చెప్పారు, వాళ్ళు నెంబర్ ఇచ్చారు ఫుడ్ ఇన్స్పెక్టర్ గారిది. వాళ్ళు నీట్గా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు రెస్పాండ్ అయిన తర్వాత కంప్లైంట్ ఇచ్చాను. వెర్బల్ కంప్లైంట్ ఇచ్చాను, రిటర్న్ కంప్లైంట్ ఇవ్వలేదు. మా డిమాండ్ లేదు, సేఫ్టీ మెజర్స్ నీట్గా మెయింటైన్ చేయాలి, నాణ్యత మెయింటైన్ చేయాలి, క్వాలిటీ నీట్గా ఉండాలి, పేరున్న ఫుడ్ ఇది రెస్టారెంట్ బాగుండాలి, అంతే. ఇంకేం పెద్ద డిమాండ్స్ ఏం లేవు నాకు. మేమైతే అన్ని జాగ్రత్తలు తీసుకొని తినే పదార్థాలన్నీ మేము కస్టమర్స్కి సర్వ్ చేస్తాం. పొరపాటున ఏదైనా అది వండేటప్పుడు మేము తయారు చేసేటప్పుడు పడింది అయితే కాదు, అది బై మిస్టేక్ వచ్చి పడింది. అది మేము సారీ చెప్పాము. ప్రతి దగ్గర మేము నీట్గా అన్ని జాగ్రత్తలతోటి తయారు చేస్తాం, అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రతి 15 రోజులకు ఒకసారి పెస్ట్ కంట్రోల్ చేస్తాం మేము, ఎవ్రీ 15 డేస్కి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. మేము సార్ జరిగిన దానికి మేము క్షమాపణ కూడా చెప్పాము. మా సూపర్వైజర్ చెప్పాడు, అదే సార్ భయ ఇంకా పడకుండా జాగ్రత్తగా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని కూడా చెప్పాము. మా సూపర్వైజర్ కూడా చెప్పాడు.